తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు బూతు పురాణం చుట్టూ తిరుగుతున్నాయి. బూతు పురాణం మీదే అంటే మీదే అని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు విమర్శించుకుంటున్నాయి. రెండు పార్టీలది బూతు పురాణమే అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇటీవల కాలంలో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వరుసగా విరుచుకుపడుతున్నారు. తాగుబోతోడు జాతిపిత ఎట్లా అవుతాడని కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ జాతిపితలు. మందు వాసన లేనిదే నిద్ర లేవని కేసీఆర్ జాతిపితన అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ కి సీఎం రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంటే అన్నా అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు ఎందుకని. ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట. మిత్రులారా, ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే, జాతిపిత గురించి మీకు తెలుసు కదా. ఆ జాతిపితకు మందు వాసన పడుతుందా? గుజరాతుల్నే మందు బంధు పెట్టించింది, అవునా? ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు. మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా? ఆ జాతిపిత ఎక్కడా? ఈ జాతిపిత ఎక్కడా? ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే 100 ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు. ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా. అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోని నక్క పులి అయిపోతుందా? జాతిపిత అంటే ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ జాతిపిత. జాతిపిత అంటే ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఇక్కడున్న యువకుల్ని కూడా అడుగుతున్నా, ఎవడయా జాతిపిత తెలంగాణకు? తాగుబోతాడు జాతిపిత అవుతాడు అంటే అన్నా అంటాడు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు బూతు పురాణం చుట్టూ తిరుగుతున్నాయి. బూతు పురాణం మీదే అంటే మీదే అని కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శలు చేసుకుంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ నడి తెలుసుకున్నాం. సుధాకర్, చెప్పండి, ఏంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య బూతు పురాణాల చుట్టూ ఒక మాటల యుద్ధం అయితే జరుగుతున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పి హరీష్ రావు అన్నదానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చినట్లుగా కూడా ఉంది. డీటెయిల్స్. భువన, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు హాట్ గా జరుగుతున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకవైపు హరీష్ రావు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే రేవంత్ రెడ్డి తెలంగాణకు బూత్ పిత అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న శేషన్గన్పూర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇంతకుముందు మనం బయట విన్నాం. ఆయన ఎంత ఆవేశంగా, అదేవిధంగా ఎంత అగ్రెసివ్ గా మాట్లాడారో మనం చూసాం. తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఎట్లయితాడు అంటూ ఆయన ప్రశ్నించారు. తాగుబోతాడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. తెలంగాణ యువకులారా ఆలోచించండి. తెలంగాణ జాతిపిత అంటే ఏ పదవి ఆశించకుండా, దేన్ని ఆశించకుండా తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ జాతిపిత అవుతాడు, ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతాడు. కానీ కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడమే కాకుండా ఫామ్ హౌజులు కట్టుకొని 100 ఎకరాలు ఆక్రమించుకొని 1,00,000 కోట్లు దోచుకొని టీవీ పేపర్లు పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం పైన విషయం చింపుతున్న కేసీఆర్ జాతిపిత ఎట్లా అవుతాడంటే ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి సావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ ను ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడడం, అసభ్య పదజాలంతో దూషించడం సరైంది కాదు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి బూతు పురాణాన్ని మానుకోవాలి. బూతు పురాణం ఇలానే కొనసాగితే సహించేది లేదంటూ హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఇద్దరు బూతు పురాణం మీదే అంటే మీదే అంటూ ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు కాంగ్రెస్ విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో మధ్యలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ ఇద్దరిది బూతు పురాణమే. ఈ రెండు పార్టీలది అవినీతి, అక్రమాలు, బూతు పురాణమే అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ బూతు పురాణం వైపు తిరుగుతున్నాయి. బూతు పురాణం మీదే అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆరోపించుకుంటే రెండు పార్టీలది బూతు పురాణమే అంటూ
మధ్యలో బీజేపీ విమర్శిస్తుంది, ఆరోపిస్తుంది. ఎంపీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడారు. గత 14 ఏళ్లలో కేసీఆర్ మాట్లాడిన బూతులను కనుక తీసుకుంటే ఒక పుస్తకాన్ని రాయొచ్చు కేసీఆర్ మాట్లాడిన బూతులు అంటూ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎంపీ ఆయన విమర్శించారు. ఇలా ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ పైన గవర్నర్ ప్రసంగం పైన సుదీర్ఘ ఉపన్యాసాలు మాట్లాడడం, ఆ తర్వాత నిన్న స్టేషన్ గన్పూర్ బహిరంగ సభలో మాట్లాడడం, అదే బహిరంగ సభ వేదిక పైన రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు, ఇంతటితో అయిపోలేదు, కేసీఆర్ పాపాల చిట్ట మొత్తం అసెంబ్లీలో విప్పుతా, అన్ని నా వద్ద ఉన్నాయి, 18, 19వ తేదీల్లో పూర్తి స్థాయిలో దీనిపైన మళ్ళీ మాట్లాడతా అంటూ ఇంత స్పష్టం చేసిన నేపథ్యంలో మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారని ఒక ఆసక్తి అవుతుంది. రాజకీయ వర్గాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇప్పటివరకే రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిందంతా మాట్లాడాడు. మరి ఇంకా ఏముంది మాట్లాడడానికి అని ఒక చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి రాష్ట్ర రాజకీయాలు ఇంకా ఎటువైపు పోతాయి. ఈ భూత పురాణం లేకుంటే ఒకరి పైన ఒకరు తీవ్ర విమర్శలు లేకుంటే తీవ్రంగా ధ్వజమెత్తడం ఎటువైపు దారితీస్తుందని చూడాల్సి ఉంటుంది. అయితే సుధాకర్, రాబోయే రోజుల్లో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉండొచ్చు అంటారా? తప్పకుండా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అదేవిధంగా సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రస్తుతం ఈ సెషన్ వరకు అసెంబ్లీ నుండి ఆయనను బహిష్కరించడం, ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ రావడం, ఆయన స్పీకర్ పైన చేసిన వ్యాఖ్యలు, ఈ ఎథిక్స్ కమిటీ ఒకటి వేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ ఎథిక్స్ కమిటీ పూర్తి స్థాయిలో ఆ వీడియోను చూసి ఒకవేళ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పైన ఏ నిర్ణయం తీసుకుంటుందని అదొకటి ఉంది. ఈ 2 అంశాలతో పాటు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ తలపెట్టింది వరంగల్ వేదిక. ఆ సభ ఒకటి. ఈ అన్నింటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు అయితే చాలా వరకు హాట్టాపిక్గా మారే అవకాశం ఉంది. ముందు రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతాయి. ఒకరిని మించి ఒకరు తగ్గేది అన్నట్టుగా ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు కాంగ్రెస్, మధ్యలో సందట్లో సడమి అనేలా బీజేపీ. ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.